ఆనంద్ తన సంగీత కచేరీ కాగానే ఆతుర్దాగా బయటికి వచ్చాడు. అతనికి చాలా ఆందోళనగా ఉంది. రిషి ఆరోగ్యం బాగాలేదు. ఎంత డబ్బైనా మందులకు సరిపోవటం లేదు. చూస్తూ చూస్తూ తన ఆశయాలకు కొడుకును బలి పెట్టలేడు. అందుకే పాట కచేరీలను అంగీకరించాడు. సారీ బ్రదర్. హడావుడిగా వచ్చిన కృష్ణ అతని చేతిలో 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు. 100 రూపాయలు తీసుకుని నీరసంగా ఇల్లు చేరాడు. నిన్నటి మందు బాగా పనిచేసింది చిన్నబాబు. రిచ్చిబాబు ఆడుకుంటున్నాడు. రాజమ్మ చెప్పాక తేలిగ్గా నిట్టూర్చి డాక్టరు వ్రాసిన మందులు, తండ్రి బ్లడ్ ప్రెషర్ మాత్రలు కొనుక్కొని వచ్చాడు. ఓ రేడియో కాంట్రాక్ట్ వస్తే అంగీకరించాడు. అవసరం, ఆశయం రెండూ ప్రతి నిత్యం అతని ముందు నిలిచి సవాలు చేస్తాయి. ఆ అవసరం తనదే అయితే పర్వాలేదు. తల్లి లేని తనకు తల్లి తండ్రి అయి తానే పెంచిన తండ్రిది. తన తొలి ప్రణయానికి గుర్తుగా మిగిలిన కొడుకుది. ఇందులో ఎవరిని వదులుకుంటాడు? ప్రతిరోజు వాంటెడ్ కాలమ్స్ చూస్తూ ఉంటాడు. కానీ వాంటెడ్ టీచర్స్ అన్న ప్రతి అడ్రస్కు వెళ్ళాడు. అతను ఎంఏ అనగానే వద్దు పొమ్మన్న వారు మరికొందరు, 100 రూపాయలు ఇస్తామన్న మరికొందరు. తన డిగ్రీ చూపి ఉద్యోగం చేసే కన్నా కూలి చేయటమే నయం. రోజుకి 4-5 రూపాయలు గిట్టుబాటు అవుతాయి. మొదట బడి యజమానులతో ఘర్షణ పడేవాడు. 100 రూపాయల్లో ఒక పూట తినగలమా అని. కానీ ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నవాడు కాబట్టి చర్చలు, కోపతాపాలు మర్చిపోయాడు. అతనికి కవిత చల్లని చిరునవ్వు పదే పదే గుర్తుకొచ్చి పిచ్చివాడిని చేస్తుంది. కృష్ణ ఒక ఉపాయం చెప్పాడు. ఆనంద్, ఆర్థిక పరిస్థితి బాగుంటే నేను ఒక ట్యుటోరియల్ కాలేజీ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకోసమైనా తంటాలు పడతాను. నువ్వు మేనేజ్ చేయగలవా అని అడిగాను. ట్యుటోరియల్ కాలేజ్ మేనేజ్మెంట్ చేయటం గొప్పటట నవ్వాడు ఆనంద్. కృష్ణ వెళ్ళి కాన్స్టిట్యూషన్ వ్రాసి బోర్డులు వ్రాయించి కరపత్రాలు అచ్చుకొట్టించాడు. కరపత్రాల్లో ఉన్న ఫీజు రేటు చూసి అదిరిపోయాడు ఆనంద్. నెలకు మెట్రిక్ ఫెయిల్ అయిన వాడు అన్ని సబ్జెక్టులు చదివితే 100 రూపాయల, ఒక్కొక్క సబ్జెక్టుకి 30 రూపాయల. దోపిడి పకటి దోపిడి అన్నాడు కరపత్రాలు దూరంగా పారేస్తూ. ఆనంద్, నువ్వు ఇంకా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదురా. ఎంత ఫీజు వస్తే ఇంత బాగా చదువు చెప్తున్నామనుకుంటారు. ఈ విషయాలు నాకు వదిలేయి. నువ్వు ఈ కరపత్రాలు చెత్తపుట్టలో వేసి కొత్తవి కొట్టించు. అందరికీ అందుబాటులో ఉండాలి. 30 రూపాయల కంటే 1 రూపాయి ఎక్కువ ఉన్నా తంటాను అన్నాడు. నీకు బాగుపడే లక్షణాలు లేవురా అని అతను వెళ్ళిపోయాడు. ఆ వీధి చివరిని జోసెఫ్ రెడ్డి అని ఒక అతను ట్యుటోరియల్ పెట్టాడు. అందరూ అతని ఫీజులు ఎక్కువని బాధపడేవారు. ఈ దెబ్బతో జోసెఫ్ రెడ్డి పని అయిపోయింది అనుకున్నారు. కృష్ణతో పాటు ఇల్లు తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు. అప్పు చేసి ఫర్నిచర్ కొన్నాడు. 20 రోజులు గడిచిన ఒక్క విద్యార్థి రాలేదు. జోసెఫ్ రెడ్డి ట్యుటోరియల్కి ఇసుక వేస్తే రాలని జనంతో కిటకిటలాడుతుంది. అతని తిరకాసు ఏంటో అర్థం కాలేదు. మెల్లిగా వెళ్ళి సందు మలుపులో నిలబడ్డాడు. ఆదుర్దగా వెళుతున్న ఓ వ్యక్తిని నిలవేశాడు. అబ్బా, ఎవరండి బాబు? అతను విసుగ్గా చూచాడు. అవతల కుంపల అంటుకుపోతున్నట్టు ఫోజు పెట్టాడు. ట్యుటోరియల్స్కి ఇంత డిమాండ్ ఉందని తెలియదండి. ఓవర్ గ్రేఫ్ అంటున్నారా ప్రిన్సిపాల్ అన్నాడు ఆయన. ఆ పక్కన ఆనంద్ ట్యుటోరియల్ కాలేజీ ఉంది కదా? ఆనంద్ అడిగాను. అబ్బే, లాభం లేదండి. ఫీజు ఎక్కువని భయపడితే ఆ స్టాండర్డ్ వస్తుందా అన్నాడు నిర్లక్ష్యంగా. అదేమిటి? ఆ కాలేజీలో చేరంటే స్టాండర్డ్ ఎలా తెలుస్తుంది? ఆశ్చర్యంగా చూచాడు. నాకు ఆ విషయంలో చాలా అనుభవం ఉంది. 30 రూపాయలు ఫీజు అడిగిన వాడికి స్టాండర్డ్ ఏముంటుంది? అతను చరచరా వెళ్ళిపోయాడు. ఆనంద్ అప్రతిభుడై నిలబడిపోయాడు. కృష్ణ అనుభవంతో చెప్పాడు. తన ఆశయంతో కాదన్నాడు. అతను నీరసంగా ఇంటికి వచ్చాడు. వారం రోజులు గడిచాయి. 4 విద్యార్థులు వచ్చారు. వారిచ్చే ఫీజు అద్దెకే చాలదు. అయినా తను చదువు చెప్పే విధానానికి ముగ్ధులై సంఖ్య పెరగవచ్చు. అతను నిరాశపడలేదు. 2 రోజులకు అతను తన విద్యార్థులను అర్థం చేసుకునే అవకాశం కలిగింది. ఒక అబ్బాయి పుస్తకాలు పడేసి హాయిగా మార్నింగ్ షోలకి చెక్కేసే బాపతు. మరో అమ్మాయి కొత్తగా వివాహమైన యువతి. ఇంట్లో పని ఎక్కువగా ఉంటుందంటే భర్త ట్యుటోరియల్ కాలేజీలో చేర్పించి అక్కడ కాలక్షేపం చేయమన్నట్ట. ఆమె పత్రికలు, నవలు తెచ్చుకుని కాలక్షేపం చేస్తుంది. మరో అమ్మాయి 10వ తరగతిలో 3 సార్లు తప్పింట. తండ్రి ట్యుటోరియల్కి పంపక ప్రైవేటు మెట్రిక్ కట్టించాలని చూస్తున్నట్ట. పాఠాలు ఎందుకు సార్? చదివినా నాకేం అర్థం కావు అంటుంది. ఆ పిల్ల పుస్తకం పేరు చూస్తేనే స్టాండర్డ్ అర్థమైపోయింది. భారతికి బదులు భరతి అంటూ వ్రాసుకుంది. 4వ అబ్బాయి షిఫ్ట్ సిస్టమ్ స్కూల్లో చదువుతున్నట్ట. ఇంట్లో అల్లరి తప్పించుకోవటానికి పంపుతున్నట్ట. పాఠాలు మొదలుపెట్టగానే నలుగురు 4 రకాల కథలు ప్రారంభిస్తారు. సార్, అడవి రాముడు ఎన్నిసార్లు చూచాడు సార్? అబ్బా,
కథ, పాటలు, మాటలు, నాయకులు వేసిన దుస్తులు, సెట్టింగ్లు వర్ణిస్తాడు. ఆ కుర్రాడికి ఎలా చెప్పాలో తెలీదు. చూడు, సినిమాలు అన్నం పెట్టవు, చదువు అన్నం పెడుతుందా సార్? మా నాన్నకు అక్షరాలు రావు పిసుకుని నవ్వేవాడు. అది కాదు సార్, ఈ నవల చూడండి ఎంత థ్రిల్లింగ్గా ఉందో. ఆ 6 అడుగుల 2 అంగుళాల హీరో రెండో భార్యతో కాపురం చేస్తుండగా మొదటి భార్య వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందో? దూరం వెళ్ళి నవలాపట్టణంలో నీలమైపోయింది విద్యార్థి శ్రీమతి. మీ వారు ఎంతో నమ్మకంగా నువ్వు చదువుకుంటున్నావు అనుకుంటున్నాడమ్మా, నచ్చ చెప్పాలని అన్నాడు. అబ్బబ్బా, మంచి సస్పెన్స్లో ఇదేం గోలా? ఇంట్లో పని తప్పించుకోవాలని ఇక్కడ చేరాను. ఇంతటితో చదువు రాక కాదు, మావారు ఎంఏనే అని ఏం చెప్తాడు? నీరసంగా నిట్టూర్చాడు. మూడో అమ్మాయిని చూస్తే జాలేస్తుంది. అక్షరాలు రావు, ఎంతో అమాయకురాలు. మరో 10 సంవత్సరాలు తాను రాత్రింబవళ్ళు కష్టపడినా ఆమె మెట్రిక్ లెవెల్కు చేరుకోలేదు. ఆఖరబ్బాయి రిషిని ఎత్తుకుని కబురు చెప్తాడు. సార్, చదువుకోమంటే రైలు కింద తల పెడతాను. మార్నింగ్ షిఫ్ట్ 6 నుండి 5 బడో అంటూ పరిగెత్తాలి అన్నాడు. ఆనంద్కు వాళ్ళని భయపెట్టే మార్గం తెలియక తానే భయపడిపోయాడు. ఫలితంగా ఆనంద్ ట్యుటోరియల్ కాలేజ్ మూతపడింది. అప్పు ఎదుట పడింది. ఒకనాడు ఎంతో అభిమానంతో పాడమని వచ్చిన వారిని తిరస్కరించాడు. ఈరోజు పాడాలంటే చాలా కాంపిటీషన్. ఎవరిని అడగాలో తెలియదు. అభిమానం, ఆశయం అడ్డుపడుతూ ఉంటాయి. కృష్ణ అతని అవస్థను అర్థం చేసుకుని అప్పుడప్పుడు అక్కడక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకు అర్థం కాని ఒకటే విషయం, అందరికీ ఇచ్చిన దానికంటే తనకు చాలా మొత్తం ఇస్తాడు. స్నేహితులు అన్న ఆదరం కావచ్చు, అభిమానం కావచ్చు. ఆనంద్, ఇక మిగతా రిషి ఖర్చంతా నాకు వదిలి, ఊరికేనే వీడెందుకు భరిస్తాడని అనుకోకురా. మా పాపకు కట్నం ఎటూ ఇచ్చుకోలేను కాబట్టి చదువు సంధ్యలు చెప్పిస్తాను అన్నాడు. కృష్ణ, ఆ మాట అనుకురా. పిల్లల అభిప్రాయాలు ఎలా మారుతాయో ఆ మారిన అభిప్రాయాలు మనం బలి కావద్దు. ఈ జీవితంలో నీ స్నేహం సజీవంగా నేను జీవించినంత కాలం ఉండాలిరా అన్నాడు ఆర్తిగా. మరి అలా ఉండాలనుకుంటే రిషి బాధ్యత నాకు అప్పగించాలి అన్నాడు భుజం తడుతూ. సరేలేరా, ఆ మాత్రం అడిగేవాళ్ళు ఎవరున్నారు అన్నాడు. అలాగే, అసోసియేషన్ నుండి నా డబ్బు కడతాను, నెల నెల అప్పు తీర్చు. ఏం అన్నాడు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదురా. మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ శాస్త్రి నీకు బాగా పరిచయం కదా, ఒక్కసారి ట్రై చేస్తావా? అడగలేక అడిగాను. కృష్ణ జాలిగా చూచాడు. అవకాశం వెతుక్కుంటూ వచ్చిన నాడు కాళ్ళదన్నావు. ఈ రోజు నువ్వు వెతుకుతున్నాం. లెటర్స్ ట్రై హామీ ఇచ్చాడు కృష్ణ. ఆనంద్ ఇంటికి వెళ్ళాను. అతను నిశ్చింతగా ఉంది. తన కొడుకు కోసం ఏమైనా చెయ్యాలి. కరుణతో అతని హృదయం కవిత అంటూ వాపోయింది. కానీ వెంటనే తుర్రు అంటూ మ్యాక్స్లో ఎగిరే అమ్మాయి కనిపించింది. కళ్ళు మూసుకున్నాడు. అక్క, పద్మనాభ శాస్త్రి గారు కబురు చేస్తే ఆలోచించాలన్నట అన్నది గీత విసుగ్గా. అవును గీత, నా మాట నువ్వు వింటే నా పాట వింటావు, లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్నది కోపంగా. నీ మాట నేనేం కాదన్నానక్క జాలిగా అడిగింది గీత. ఈశ్వరునితో నీ స్నేహం ఎలాంటిదని అర్థం చేసుకోవాలి అక్క ఆశ్చర్యంగా చూచింది. నైతిక విలువలు పాటించడం మన కనీస ధర్మం. కళాకారులు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తున్నారు. అదేం శాపమో. కళకు కొత్త నిర్వచనం చెప్పాలి. నీతిగా బ్రతికేవారు ఉన్నారని చాటి చెప్పాలి. నువ్వు అవినీతికి పాల్పడ్డావా? ఎందుకు నీకు శిక్ష అన్నది కోపంగా. కవిత నవ్వింది. ఒక మంచి పని చెయ్యాలంటే ఎన్నో అడ్డంకులు, ఎన్నో గొడవలు. అవన్నీ పోనివ్వు. అక్కగా నాకు ఒక కోరిక ఒకటి. నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరగాలి అన్నది. వద్దక్క, వద్దు. నా నాట్యాలను చూచి వారు మోజుతో నా దరి చేరుతారు, కానీ అనురాగంతో కాదు. మోజు తీరగానే నా నాట్యమే నన్ను మింగేస్తుంది. ఈ విషయంలో నన్ను క్షమించక్క అన్నది. అంతగా అయితే నాట్యం మాని ఈశ్వరునితో అమెరికా వెళ్ళిపో. వచ్చాక అతను అనుమతిస్తే అవసరం అనుకుంటే చేద్దువు కానీ. అప్పుడే అక్కడ వచ్చిన ఈశ్వరుని చప్పట్లు కొట్టాడు. కవిత గారు, మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను ఆమె గతం గురించి ప్రశ్నించను, ఆ హక్కు లేదు. భవిష్యత్తులో నాకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే చెబుతాను, కావాలంటే కాగితం రాసిస్తాను అన్నాడు అతను. ఇంకా అతనికి ఏమైనా అభ్యంతరం ఉంటుందేమో అనుకున్నాను గీత. నా మాట వినువేం, మా తల్లివి కదూ అన్నది కవిత. ఈ పరిశ్రమలో 190 వివాహాలు పరిహాసాలు పాలవుతున్నాయక్క. దయచేసి నన్ను బలవంతం పెట్టకు అన్నది బ్రతిమాలతో. కాదు, ఆ 9% నువ్వు చేరాలని నా కోరిక. ఆశకు హద్దు ఉంచుకోవాలి గీత. సాధించింది చాలు. సంపాదించాలని కాదు. సందేహాలతో నిండా నూరేళ్ళ జీవితం పాడు చేసుకోకు అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు. అలాగే అక్క, నేను జీవితంతో పందెం కాస్తాను అన్నది. ఓ డియర్, థ్యాంక్ యూ
ఈశ్వరుని గబగబా వచ్చి అక్కడ కవిత ఉన్నదని కూడా మర్చిపోయి గీతని ఎత్తి గిరగిరా తిప్పేశాడు. ఆమెను దింపేసి కవిత చేతులు పుచ్చుకున్నాడు. వదిన గారు, వరుసకు పెద్ద అయినా వయసుకు చిన్నవారు, దయచేసి ఈ వివాహం మీ చేతుల మీదుగానే జరగాలి అన్నాడు ఉత్సాహంగా. కవిత కళ్ళు ఒత్తుకుని, ఈశ్వరన్ పాప్ మ్యూజిక్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని స్టేట్స్కి వెళ్తున్నాడు. అతనికి గీత అంటే విపరీతమైన అభిమానం. ఒంటరిగా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. తామిద్దరూ వెళతారు. వారం రోజుల్లో అతి క్లుప్తంగా ఆలయంలో వివాహం జరిగింది. పరిసరంలో కొందరికి టీ ఇచ్చారు. టీ పార్టీ ఇచ్చారు. నీలనంగు పట్టుచీరలో మెరిసిపోతున్న గీతను అందరూ అభినందించారు. కవిత నిశ్చింతగా నిట్టూర్చింది. వాళ్ళిద్దరిని బలవంతంగా వారం రోజులు ఊటికి పంపింది. రిషిని చూడాలని ఆమె మహా తహతహలాడుతుంది. కృష్ణకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను కానీ కృష్ణ ఉత్తరం వచ్చింది. ఆత్రంగా విప్పి చదివింది. చెల్లాయి కవితకు ఆశీర్వదించి రాయినది. ఇక్కడంతా క్షేమము. నీ పతిదేవుడు మాత్రం ఇంకా దేవదాసు పూజ వదలడం లేదు. వాళ్ళ నాన్న రెండో వివాహ ప్రయత్నాలు మానలేదు. ఓ ముఖ్యమైన విషయం, నీ పతిదేవుడు రాజమ్మతో సహా వచ్చి హోటల్ ఎవరెస్ట్లో ఉంటున్నారు. వారం రోజులు కూడా రిషి వస్తున్నానని చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. ఎలా కలుసుకుంటావో నీ ఇష్టం. గీతకు ఆశీస్సులు. ఈసారి ఓ రాజకీయ నాయకుడికి సన్మానం చేద్దామని ఉంది. నీ అభిప్రాయం తెలుపు. మీ వదిన నిన్ను చాలా అడిగినట్టు వ్రాయమంది. వారంలో 2 రోజులు అలకలు తప్పట్టలేదు. ఎట్లు కృష్ణ? కవిత హృదయం గంతులు వేసింది. తన చిన్నారే బాబుని కలుసుకుంటుంది. ఆ క్షణంలో కృష్ణ ఉంటే అతని పాదాలు కన్నీటితో తడపాలని ఉంది. ఆమెకు ఎగిరి గంతేసి తన కొడుకుని చూడాలని ఉంది. గీత రాగానే వెళ్ళి కౌగిలించుకుంది. రిషి వస్తున్నాడే రిషి అన్నది పట్టలేని ఆనందంతో. అక్క! గీత అక్క భుజాలపై చేతులు వేస్తూ చూస్తూ నిలబడిపోయింది. ఆ కళ్ళలో మాతృత్వపు మమకారం నగ్నంగా నాట్యం చేస్తూ కనిపించింది. నా తండ్రి ఎలా ఉన్నాడో గీత, 4 మంచి డ్రెస్సులు కొందామే అన్నది ఆనందంగా. 4 ఏమిటి? నువ్వు కోరితే ఈ పట్టణంలో దొరికే మంచి వస్తువులని కొంటాను. కానీ నీ పతిదేవుడు అంగీకరించవద్దు. ఆ కృష్ణను అనుమానించి ఫీజు వద్దు వద్దు, డబ్బు వద్దు అంటే వాడు చదువు ఆపాలి అన్నది గీత. కవిత నీరసపడిపోయింది. అందమైన డ్రెస్సులు కొనాలనుకున్న నాడు తన దగ్గర డబ్బులు లేవు. ఈరోజు పుష్కలంగా డబ్బు ఉంది. ఉన్నా తను కొనలేదు. విడి చేసే చిత్రాలు గమ్మత్తుగా ఉంటాయి. వెంకటగిరి చీరలో మెరిసిపోతున్న చెల్లెల్ని లోపలికి తీసుకువెళ్ళింది. మరిదిగారేరే, నిర్జా ప్రొడక్షన్స్ వారు ఏవో రికార్డింగ్స్ అవని తీసుకువెళ్ళారక్క. ఆకలి దంచేస్తూనే భోజనం చేసి మా ఇంటికి వెళతాను అన్నది డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కంచంపై స్పూన్ కొడుతూ. ఏమిటే? ఏమన్నావు? మీ ఇల్లా? ఆశ్చర్యంగా చూచింది. అవును, ఈశ్వరండి, నాది కలిపి మా ఇల్లు. ఇది మన ఇల్లు. న్యాయంగా నేను అక్కడికి వెళ్ళాలి కదా అన్నది. కవిత చెల్లెల్ని చూస్తూనే ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన ఆఫర్లన్నీ తిరగగొట్టింది గీత. చూడండి వదిన, నాకే అభ్యంతరం లేదు అని చెప్పబోయాడు ఈశ్వరన్. నాకుంది. ద్విపాత్రాభినయం నేను చెయ్యలేను. సంపాదన కావాలనుకుంటే చెప్పండి అన్నది నిక్కచ్చిగా. సంపాదనకి ఎవడికి ఏడ్చాడోయ్? నిర్మాతలంతా నా ఎదున పడి ఏడుస్తారు అన్నాడు సిగరెట్ పారేసి. సినిమా తారల జీవితాలు విచిత్రమైన అక్క. గ్లామర్ ఉండి ప్రజలు మనని చూడాలనుకున్నప్పుడే మనం తప్పుకోవాలి. వివాహానికి పూర్వం ఈ అభిమానం నర్తకి అందరికీ స్వంతం. ఇప్పుడు ఈశ్వరన్ ఇల్లాలు. ఆ నిజాన్ని వాళ్ళు గ్రహించలేరు. అసహించుకుంటారు. ఈర్ష్యతో తిడతారు. అందుకే ఆయన భార్యగా ఉంటానక్క. ఆమె మాట పూర్తి కాక పూర్వమే కవిత వచ్చి చెల్లెలు 2 బుగ్గలు గట్టిగా ముద్దు పెట్టుకుని, అయితే మీరు చెల్లెల్నే సపోర్ట్ చేస్తారన్నమాట. అది అన్న దాంట్లో ఆక్షేపంగా ఉన్న అంశం ఏదీ లేదు. కలతలు లేకుండా ఒక మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంటే చాలు ఈశ్వరన్ మీ వాళ్లకు అన్నది కవిత. మా వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. ఏదో కష్టపడి 500-600 పంపుతున్నానంటే పర్వాలేదు. నేను కాస్త పొజిషన్లో ఉన్నానని తెలిసిందా? ఇక్కడే తిష్ట. సోమరపోతుల హాస్టల్ అని నామకరణం చెయ్యాలి అన్నాడు పక్కపక్క నవ్వుతూ. గీత వెళ్ళిపోయింది భర్తతో. సందడంతా తనతోనే తీసుకెళ్ళినట్టు ఉంది. కవితకి ఏమీ తోచటం లేదు. అందుకే ఇదివరలా కాక ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్ని అంగీకరిస్తోంది. ఎప్పుడు సందడిగా ఉండాలని కోరుకుంటోంది. ఈ మధ్య ఆనందపడుతున్నానని విన్నది. అతని కళారాధన ఏమైపోయిందో చూడాలని అడగాలని ఉంది. తను కళను నమ్మి కడుపు నింపుకోవాలని అనుకున్నదా? పరిస్థితులు ఆ స్థితికి తీసుకొచ్చాయి. ఆమె బట్టలు వేసుకొని క్రిందకు వచ్చింది. మీరు కాస్త ముందుగా రావాలి, ప్రొడక్షన్ మేనేజర్ చేతులు నిలుపుకుంటూ అన్నాడు. దాందేముండి, అలాగేనండి. అలాగే అన్నది. పొన్నమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆనంద్ అని కొత్త గాయకుడితో ఒక డూయట్ ఉంది. మరీ ఇబ్బంది లేదు. మీకు ఇష్టం లేకపోతే వద్దు అన్నాడు ఆ ముఖంలో మారే రంగులు గమనించి. అబ్బే అదేం కాదు, మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు అన్నది కంగారుగా.
అంతే కదా, మా గాయకుడు ఫారిన్ ట్రిప్లో ఉన్నాడు, మీ ముఖంలో రంగులు మారితే హడలిపోయాను అన్నాడు. అంబే అదేం లేదు, కొత్త వారిని ప్రోత్సహించాలి, పరిశ్రమకు నేను ఒకప్పుడు కొత్తదానే కదా అన్నది ముఖం నవ్వు పులుముకుని. ఎంత ఉదాత్తమైన ఆలోచన. అతను వెళ్ళిపోయాడు. ఆమె మనసు మహాసాగరమైపోయింది. తాను ఆనంద్కి ఎలా ఎదురుపడాలి? అతను ఏమంటాడు? ఆవేశపడడు. తనతో పాడనంటాడా? తన స్థితి ప్రజ్ఞత సంపాదించాలి. ఒక గంట మౌనంగా కూర్చుంది. ఆ తర్వాత లేచి స్టూడియోస్కి వెళ్ళింది. అంతా కంగారు పడుతున్నారు. ఏమైందండి? మెల్లిగా అడిగింది. కొత్త వారికి అవకాశం ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏడిపు, ఇస్తే ఇలా టెలిగ్రామ్లు ఇస్తారమ్మా, అంతా మా కర్మం. టెలిగ్రామ్ చూపాడు. మా అబ్బాయికి అనుకోకుండా సీరియస్గా జ్వరం వచ్చింది, 2 రోజుల పాటు పోస్ట్ పోన్ చేయండి, అంతే. గుర్తుంది. ఇలా ఎలా ఇంటికి వచ్చిందో, ఎలా సిగరెట్ చెప్పి ప్లేన్ ఎక్కిందో ఆమెకే తెలియదు. హైదరాబాద్లో ప్లేన్ దిగి తిన్నగా కృష్ణ ఇల్లు చేరుకొని, రా కవిత, రిషికి పూటాలు నయమే, ఈయన ఇక్కడే ఉన్నారు అన్నదామె. వదినా, నేను ఎలాగైనా నా ఋషిని చూడాలి అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ. కృష్ణ భార్య కవితను తీసుకుని నీలోఫర్కి వెళ్ళింది. అదృష్టవశాత్తు కృష్ణ ఒక్కడే గ్లూకోజ్ ఎక్కిస్తున్న చేయి పట్టుకుని కూర్చున్నాడు. రిషి కవిత కొడుకుని నుదురు ముద్దు మీద పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కవిత, ఏమిటమ్మా ఈ అధైర్యం? లేచి కూర్చో అన్నాడు కృష్ణ ఆమె కళ్ళు ఒత్తుకొని. ఏం చూచి ధైర్యపడినన్నయ్య? విధి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటోంది? ఆమె కొడుకు ఇబొళ్ళంతా నిమురుతూ పిచ్చిదానిలా ఏడ్చేసింది. అన్నయ్య ఆనంద్ లేడా? నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాడు. స్నానం చేసి భోజనం చేసి రమ్మని పంపాను అన్నాడు. కవితకు మీరు టెలిగ్రామ్ ఇచ్చారా? లేదు వదినా, ఆయన ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చారు అన్నది కవిత. అప్పుడే వచ్చిన డాక్టర్ ప్రమాదం దాటిందని చెప్పాడు. గ్లూకోజ్ తీసివేశాడు. డీహైడ్రేషన్ అయింది, రేపు ఉదయం తీసుకెళ్ళకపోవచ్చు అన్నాడు. ఆ క్షణంలో డాక్టర్ గారి పాదాలు అంటే నమస్కరించాలంది. దూరంగా వచ్చే ఆనందం చూచి ఆమె డాక్టర్తో బయటికి వచ్చి కిటికీ దగ్గర నిలబడిపోయింది. అరే, నువ్వెందుకు వచ్చావమ్మా? వాడే సెలవులు వేస్ట్ చేస్తున్నాడంటే ఆనంద్ మందలింపుగా చూచాడు. పర్వాలేదు అన్నది ఆమె నవ్వుతూ. రేపు ఇంటికి తీసుకెళ్ళమన్నారు డాక్టర్. ఈ పూట నర్సు చూసుకుంటుందట, కావాలంటే మనల్ని వెళ్ళిపోమన్నాడు అన్నాడు కృష్ణ. ఈ పసివాడిని ఒంటరిగా నర్సుపై వదిలి వెళ్ళటమా? వద్దురా, నాకు మిగిలిన ఆశ అంటుంటేనే ఆనంద్ గొంతు పొంగురిపోయింది. గ్లూకోజ్ ఇవ్వటం లేదు కదా, రాజమ్మ ఉంటుంది, ఆడవారు చూచినట్టు పిల్లలు మనం చూడలేము అన్నాడు. అప్పుడే రాజమ్మ వచ్చింది. అయ్యో బాబు, ఆడవాళ్ళంతా డబ్బు మనుషులు, ఏమిటో పెంచినందుకు పేగు పీకుతుంది అనుకుంటూ వచ్చింది. కాసేపు తటపటాయించినా తనకున్న పనుల రీత్యా ఆమెను వదిలి వెళ్ళిపోయారు. అరగంటకు కృష్ణ వచ్చాడు. కవిత, నిశ్చింతంగా నీ కొడుకు దగ్గర ఉండు, వాడు రాత్రి కానీ రాడు, నేను వెళ్ళి క్యారియర్ పంపుతాను అన్నాడు. కవిత కన్నీటితో తలాడించింది. కృష్ణ సహకారమే లేకపోతే తను చచ్చిపోయేది. ఆ మాట చెప్పలేకపోయింది. అలాగే కొడుకు పక్కన కూర్చుని. ఆనంద్ పాట పూర్తి అయ్యాక చెక్కు అందుకొని వచ్చేశాడు. పాటలకు వాళ్ళు ఇచ్చిన చాలా తక్కువ అయినా తప్పదు. మరి నేను వెళ్ళొస్తానండి అని ఆనంద్ అడిగాడు వినయంగా. తొందరనే ప్రొడ్యూసర్ రాని, మ్యూజిక్ డైరెక్టర్ రాని, ఇంకా ఒక డూయట్ పాడాలి అన్నాడు ప్రొడక్షన్ ఇన్ఛార్జి. ఆనంద్ కూర్చున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. నువ్వు వెళ్ళు ఆనంద్, హరికృష్ణ పాడతాడు డ్యూయట్. హరికృష్ణ నెలాఖరు కానీ రాడు. ప్రొడ్యూసర్ నీళ్ళు నమ్మలాడు. కవిత గారికి ప్రాక్టీస్ అక్కర్లేదు కదా, ఓ 4 గంటల్లో రికార్డ్ చేయవచ్చు అన్నారు. ఉలిక్కి పడ్డాడు. సంగీతం కళే, శాస్త్రీయ సంగీతం నేర్చిన తనకు సాధన అవసరం అవుతుంది. కవిత, గాలి పాటలు పాడే కవిత జీవితంలో కాక ఇక్కడ కూడా ప్రత్యర్థి అయ్యింది. నిట్టూర్చాడు. విధి చాలా చిత్రమైంది. జీవితాలను భలే ఆడిస్తుంది. ఈనాడు కవితకు తారలుకున్న గ్లామరు తను అనామకుడు. బండెక్కి 2వ రోజు హైదరాబాద్ చేరుకున్నాడు. రిషిని తీసుకుని రంగనాథరావు గారు స్టేషన్కి వచ్చాడు. ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? చాలా బాగుంది. వీడు డాడీ డాడీ అని గొడవ చేస్తే భరించలేకపోయాను అని రిషిని కొడుకుకి అందించాడు. డాడీ, ఈసారి నీతో నేనొస్తాను. అలాగేనా? ఆటో చేసుకుని ముగ్గురు ఇంటికి వచ్చారు. రిషి కిండర్ గార్డెన్ స్కూల్కి వెళుతున్నాడు. వాడిని తయారు చేసి పంపించింది రాజమ్మ. ఏమాత్రం వచ్చింది నందు? 2000 అన్నాడు. వడ్డీలు కూడా సరిపోదు అన్నాడు నిరాశగా. 2 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ఏ ఖర్చు లేక నిరంతరం శ్రమిస్తే ఇంటి అప్పు తీరింది. పొలం మీద వడ్డీలు పెరుగుతున్నాం. తండ్రి భీమా ఆఖరు ఇన్స్టాల్మెంట్ కట్టి అప్పుకి వచ్చిన దానికి ముడిపెట్టాడు. నేనేం చెయ్యను నాన్న, ఏదో అదృష్టం కలిసి వచ్చినంత ఆ మాత్రం పాడుతున్నాను కానీ ఉచితంగా పాడతామని పేరు కనిపిస్తే చాలు అనుకునేవారు బోలెడంతమంది. ఆ తర్వాత ఇద్దరు భోజనాలు చేశారు. ఆనంద్ వచ్చాడండి అడిగి లోపలికి వచ్చాడు కృష్ణ. ఉదయం బండికే వచ్చానురా. ఏమీ లేదు,
కాస్మోపాలిటన్ క్లబ్ వారు నీ పాట కావాలన్నారు. అది చెబుతామని ఉచితంగా పాడినప్పుడప్పుడు సరే అనేవాడిని. కృష్ణ, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. బాగా అర్థమైందిరా. నీకు మాత్రమే పరిస్థితులు ప్రతికూలించాలి. ఆ కళను వ్యాపారంగా మార్చవచ్చు. పోనీలే, ఆ గొడవలు ఎందుకు? ఎంత అడగమంటావు? నీ ఇష్టం అన్నాడు బాధగా ముఖం పెట్టి. మొత్తం పాట కచేరీ బృందానికి 1500 ఇస్తారు. నీకు 300 ముంచేస్తాను. సరే. కృష్ణ వెళ్ళిపోయాడు. ఆనంద్ ఆరాటంగా అటు ఇటు తిరిగాడు. కళంటే ఏమిటండి? కళారాధన అనుకుంటే అవకాశాలు వదులుకుంటామా? కళారాధన ప్రాణం కంటే ఎక్కువ. ప్రతి పని ఒక కళే. ఉపాధ్యాయుడు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పటం కళే. ఒకేసారి పరీక్ష చేసి రోగాల లక్షణాలు చెప్పటం కళే. వంట కళే. అంత అతని బుర్ర మొద్దు బారిపోయింది. నిద్ర వెలివేసింది. అలసటగా నిస్త్రాళంగా చేసింది. అలాగే కూర్చున్నాడు. బాబా బ్లాక్ షిప్ బాబా బయట పాట వినిపించింది. వచ్చావా రిషి బాబు? రాజమ్మ ఎదురు వెళ్ళింది. రిషి అనదు, ఎప్పుడు ఋషి అంటుంది. వచ్చేశాను మమ్మీ. మమ్మీ మమ్మీ గుమ్మి నాకెందుకు కానీ రాజమ్మ అను బాబు. రా ఋషి, పాలు తాగు. అందరూ మమ్మీ అంటాం, అమ్మ అంటారు. నేను ఇలాగే అంటాను. రాజమ్మ మాట వినిపించలేదు కానీ ఆనందపు కడుపులో చేయి పెట్టడం దేవినట్టయింది. బ్రతుకుపై విరక్తి కలిగింది. కొడుకుగా పుట్టినప్పుడు కొనుకు తండ్రి దుళ్ళని తీర్చుకోవాలని అనుకున్నాడే కానీ కొడుకుని కన్నందుకు వాడి విషయం చూడాలని మర్చిపోయాడు. చిచి, కన్న తల్లికైనా వాడిపై దయలేకపోయింది అనుకున్నాడు. లేచి వెళ్ళి రాజమ్మతో చెప్తున్న కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. కొడుకుని ఎత్తుకుని కాసేపు కబుర్లు చెప్పాడు. రిషి ఆటలకు వెళ్ళాడు. చదువుదామని పుస్తకం తీశాడు. నమస్తే. తలెత్తి చూచాడు. శాంభవి వచ్చింది. రండి రండి. ఎడవలేక నవ్వాడు. ఏమిటి ఈ మధ్య బొత్తిగా అటు రావడం లేదు? ఏం లేదు, అటు వస్తే ఏవోవో జ్ఞాపకాలు నసిగాడు. నాకు తెలుసులండి, పిడకల లాంటి గతం గుర్తుకు వస్తుంది. అవునా? కూర్చుని అడిగింది. కాదు కాదు, మధుర స్వప్నం లాంటి గతం అనబోయాడు. తన దురదృష్టం కాకపోతే కవిత ఎందుకలా మారిపోయింది? చీరలపై, నగలపై, ఆడంబరాలపై మోజుకున్న స్త్రీ కాదు. చూడండి, తాడో పేడో తెలుసుకుందామని వచ్చాను. ఏమిటది? నీ భార్య తిరిగి రాదు. సినిమాలోకం ఒక మాయలోకం నిండి. అందుకని సిగ్గుపడినట్టుగా తల ఉంచుకుంది. అందుకని రెట్టించాడు. అది కాదు, ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు, ఆగర్భ శ్రీమంతులు వివాహం ఆడతానంటే వద్దన్నది ఎందుకనుకుంటున్నారు? ఇష్టం లేక కాదు, మీరంటే ప్రత్యేకమైన ఇష్టంతో అన్నది నిర్మోహమాటంగా. అతను మాట్లాడలేకపోయాడు. తనకంటే 10 ఏళ్ళు పెద్దయిన స్త్రీ తన పట్ల ఆకర్షణ పెంచుకుందంటే తను ఏం చెప్పగలడు? మీ మీద ప్రేమతో ఎవరు దొరకరని కాదు, అవస్థ పడుతున్నారని జాలిపడి. చూడండి మిస్ శాంభవి, నాకెవరి జాలి అక్కర్లేదు. నేను వివాహం చేసుకోవాలి అని అనుకుంటే ధనవంతుల ఆస్తి అంతా నాకే ఇచ్చేవారు పిల్లల్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆమె కంటే నిర్మోహమాటంగా. ఆమె ముఖం ఎర్రబడింది. నా అంతటా నేను అడిగానని చులకన? నేను మిమ్మల్ని ఏమనందే ఎందుకలా చులకనగా మాట్లాడారు? కవితను తప్ప మరో స్త్రీని నా జీవితాలకి ఆహ్వానించలేను అన్నాడు. ఆ కవిత ఎందరితో కులికిందో. షడప్. శాంభవి వెళ్ళిపోయింది కొరకర చూస్తూ. విద్యావంతులు కూడా అంత చులకనగా పచ్చిగా మాట్లాడతానంటే అసహ్యం కలిగింది. అతని కళ్ళ ముందు మ్యాక్సీ వేసుకుని ఆనాడు క్లబ్లో పాడిన కవితే వస్తోంది. ఆలోచనతో సతమతమైపోతున్నారు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అతను కోరుకున్న శాంతి దొరకటం లేదు. మద్రాసు నుండి తనకు వచ్చే ఆహ్వానాలు చూచి కొంతవరకు తెరిపబడ్డాడు. నిర్మాతల పట్ల కృతజ్ఞతతో ఆయన హృదయం నిండిపోయింది. వారంలో 2 సార్లు వచ్చి క్షేమ సమాచారాలు కనుక్కొని వెడతాడు కృష్ణ. నిజమైన స్నేహానికి నిర్వచనం చెప్తాడు. అప్పులో 1000 రూపాయలు తగ్గితే ఎంతో భారం తగ్గినట్టుగా ఫీల్ అవుతున్నాడు. చూస్తుండగానే రిషి 5వ పుట్టినరోజు వచ్చింది. వాడి సంతోషం కోసం పార్టీ చేశాడు ఆనంద్. కృష్ణే ఏర్పాట్లన్నీ చేస్తాడు ప్రతిసారి. ఈసారి ఆనంద్ ఆర్థికంగా కాస్త కోలుకున్నాడు. కాస్త ఘనంగానే చేశాడు. కృష్ణ తెచ్చిన డ్రెస్సును చూసి మందలించాడు. అంత ఖరీదు పెట్టి కొనకపోతే స్నేహితులు కామా? ఏమ్మా, నువ్వేనా చెప్పకూడదు? కృష్ణ భార్యను అడిగాడు. ఆమె నవ్వింది. మగాళ్ళు మా మాట వింటారా అన్నయ్య? మీరనుకున్నదే వేదం. ఆమె తమాషాకు అన్నా తనని ఎత్తి పొడుస్తున్నట్లుగా భావించాడు. పార్టీ అయిపోయింది. రిషి రంగనాథరావుతో కబుర్లు చెప్తున్నాడు. ఆనంద్ రాత్రి మద్రాసు వెళ్ళాలని బట్టలు సర్దుతున్నాడు. ఆనంద్ నాకో విషయం చెప్పాడు. కృష్ణ తటపటాయిస్తూ దగ్గరగా వచ్చాడు. ఏమడుగుతాడు? మద్రాసులో కవితను గురించి కాదు కదా? క్షణం నిలబడిపోయాను. వివాహానికి మనిషి అవసరమే కానీ అవతల వ్యక్తి కూడా చూడాలిగా. అసలు ఏమిట్రా అని గోలా? ఏం లేదు, పునర్వివాహం చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఆ శాంభవే దొరికిందా? నువ్వు అడిగితే చంప కొట్టానని ప్రగల్భాలు పలుకుతోంది. ఏమిటి? ఆవిడ నన్ను వివాహం చేసుకోమని అడిగితే కొట్టిందా? సూట్ కేసు మూసి వచ్చాడు.
అని ఆవిడ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కృష్ణ. నీకు నా దగ్గర చనువు ఉంది కాబట్టి స్పష్టంగా అడిగాం. కొందరు మడత మాటలతో వ్యంగ్యంగా అడిగారు అన్నాడు. జరిగింది చెప్పాడు. నీ గురించి చాలా నీచంగా మాట్లాడింది. నువ్వేం వివరాలు చెప్పనక్కర్లేదు, నేను ఊహించగలను. కవిత ఎవరి గురించి మాట్లాడినప్పుడే అర్థం చేసుకున్నాను. కవిత గురించి ఏమన్నది? అదంతా ఎందుకు? రిషి నానా జాగ్రత్త. ఆనంద్, నువ్వు రాగానే మన ట్యుటోరియల్ కాలేజీ ప్రారంభించినది ఖాయం. కృష్ణ, యువజ్యోతిని మరి పెద్దది చేస్తున్నావురా. స్త్రీల విభాగం, పిల్లల విభాగం, యువకుల విభాగం, లైబ్రరీ ఇవన్నీ చాలావా? అబ్బే, అర్ధరాత్రైనా ఒక మాట నాతో మాట్లాడగలుగుతున్నారు. అదీ లేకుండా చేద్దామని అన్నయ్య గారు, అతని భార్య విసుక్కుంది. అలా దినమంతా పని ఉంది కాబట్టి, ఒకరికొకరం దూరంగా ఉంటున్నాం కాబట్టి మన మధ్య ఆకర్షణ పెరుగుతోందోయ్. చాలండి సమర్థింపులు. వీరి సమర్థింపు చూస్తే సుఖ సంసారానికి సోపానాలు అంటూ క్లాసులు ప్రారంభించేలా ఉన్నాడు. అలాంటి మంచి పని వస్తే చెవులు పిండి నిన్నే నా మొదటి విద్యార్థిగా చేర్చుకుంటాను. ఆనంద ముఖం గంభీరంగా మారిపోయింది. అతనికి ఈసారి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. యుగళ గీతంలో తనతో పాటు కవిత పాడుతుంది. ఆ సందర్భం ఎలా ఎదుర్కొనాలో అర్థం కాలేదు. మద్రాసులో దిగి ప్రొడ్యూసర్లు ఏర్పాటు చేసిన వుడ్స్ ల్యాండ్స్లో దిగాడు. 2 గంటల ఉండి కాల్ షీట్స్ తెల్లని పైజామా షర్టు వేసుకున్నాడు. అనువుగా ఉంటుందని. కవిత తను ఎలా ఉంటుంది? లక్షలు ఆర్జించుని ఎంత మారిపోయిందో. మ్యాక్సీలు వేస్తుందా? మినీలు దర్శి వేసుకుంటుందా? నాగరికత ప్రపంచంలో అంతా కృత్రిమమే. మెల్లిగా తయారై కారు రాగానే వెళ్ళిపోయాడు. అతని ఉద్వేగంగా ఉంది. రకరకాల మాటలు వినాలి. అతను కూర్చున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పాట ట్యూని వినిపించాడు. అది ప్రాక్టీస్ చేస్తున్నాడు. కవిత గారికి ఫోన్ చేయనా బయలుదేరమని? ఆవిడకేమయ్యా, సంగీత సరస్వతి, ఒక్కసారి చెప్తామా పాట వచ్చును అన్నాడు అరవ మ్యూజిక్ డైరెక్టర్. ఒకనాడు సరిత పోరు పడలేక తన భార్య సంగీత సరస్వతి అని అబద్ధం ఆడాడు. అది నిజమయ్యే నాటికి ఆమె చాలా దూరమైంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వారంతా గమ్మున ఉండిపోయారు. అందరూ మర్యాదస్తులాగా సర్దుకుని కూర్చున్నారు. బిస్కెట్ రంగు ఫియట్ ఆగింది. డ్రైవర్ దిగి వచ్చి తలుపు తీశాడు. అందులో నుండి దిగిన మూర్తిని చూచి అతను తెల్లబోయాడు. తెల్లటి వెంకటగిరి చీర భుజాల నిండా మీదుగా కప్పుకొని తన జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఎర్రరాళ్ల కమ్మలు, మట్టి గాజులు, ఎర్రని బొట్టుతో పవిత్రతకు మారుపేరుగా ఉంది. అందరూ నమస్కరించారు. నమస్తే చేతులు జోడించి. ఏయ్ లే, హాస్యనటుకి పాట పాడతాని వచ్చిన రమేష్ భుజం మీద పొడిచాడు. దక్షిణ దేశపు లతా మంగేష్కర్ అంటారు. ఆమెను చూస్తే అందరికీ హడల్. ఎందుకు? వెకిలితనం, వెకిలి మాటలు ఆమెకు గిట్టం. ఆనంద్ తల ఎత్తి చూచాడు. కవిత 5 ఏళ్ల కుర్రాడికి బిస్కెట్లు ఇచ్చి ఏదో అని నవ్వుతోంది. ఆమెకు కొడుకు పుట్టాక ప్రవర్తన మంచిది కానీ భర్త తన్ని తగలేశాడు అంటారు కొందరు. నమ్మటానికి వీలు లేదు అన్నాడు. ఆ కుర్రాన్ని నేనైనా బాగుండేది, మరొకతను అన్నాడు. రోజు అలాంటి పిల్లలతో అరగంట ఆడుకుంటున్నట్టాం. ఆంధ్ర అసోసియేషన్ వారు నడిపే చిన్నపిల్లల బడికి వెళ్ళి 1 గంట పాటలు నేర్పుతుంటాం. రండి కవిత గారు, వీరే ఆనంద్ గారు. నిర్మాత పరిచయం చేశాడు. ఆనంద్కు నమస్కరించక తప్పలేదు. ఆమె చిరునవ్వుతో నమస్కరించింది. అందరూ కూర్చున్నారు. చూడమ్మా, పరిస్థితులు బానిసలైన భార్యాభర్తలు విడిపోయి పాడే విరహగీతం అంటూ పాటను వివరించాడు. అర్థమైందండి అన్నది ముక్తసరిగా. ఆమె ఎదురుకు అమ్మ తల్లి అని మాట్లాడతారు అందరూ. వినయ విధేయతలతో ప్రవర్తిస్తుంది ఆమె. ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. ఆమె 2-3 సార్లు పలకరించాలని ప్రయత్నించి అందరి దృష్టి తమ వైపే ఉండడంతో ఆగిపోయింది. ఒక టేక్ అయింది. ఆమె పాట బాగానే వచ్చింది. 1-2 చోట్ల ఆనంద్ బాగా పాడలేదు. మళ్ళీ రిహార్సల్స్ ప్రారంభించాడు. అరగంట తర్వాత అంతా రెడీ అయింది. రిషి ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు. చురుగ్గా చూశాడు. ఎన్నమ్మా, ప్రారంభం చేయదమ్మా. అలాగే సర్దుకుని కూర్చుని. ఈసారి ఇద్దరి పాటలో లీనమై పాడారు. పాడిన వారికి విన్న వారికి కళ్ళు చెమర్చాయి. ఎక్సలెంట్, బాగా పాడితిరి. మ్యూజిక్ డైరెక్టర్ చాలా మెచ్చుకున్నాడు. అమ్మా, కాఫీ తీసుకుందురా? బాయ్ పరిగెత్తుకుని వచ్చాను. కారులో ఫ్లాస్క్ కొంది, టీ ఉంటుంది, తీసుకురా. ఆనంద్ కాస్త దూరంగా వెళ్ళాడు. మనిషి అంటే కవితగారేనయ్యా. ఎంత నిష్ఠ, నియమం. కొందరు ప్రొడ్యూసర్లు రక్తం పీల్చగలంటారు. కారు తనదే, టీ తనదే. ఆమెను గురించి ప్రొడక్షన్ మేనేజర్ మరొకరితో మాట్లాడుతున్నాను. ఈవిడ చెల్లెలే కదూ సెక్స్ బాంబ్ శబనం ఆనంద్ అడిగాడు ఏమంటారో అని చూస్తూ. తెర మీద సెక్స్ ప్రదర్శించిన నీతి నియమాలు గల అమ్మాయి. మంచి భవిష్యత్తున్న అక్క మాట మేరకు వివాహం చేసుకుని అమెరికాలో ఉన్నది అన్నారు. అతను చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. చీకటి పడ్డాక తను వెళ్ళిపోతూ ఒకసారి కవిత వంక చూచాడు. నిర్లిప్తంగా వెళ్ళి కారులో కూర్చుని ఎందుకో ఆ విచారం అనుకున్నాడు.
ఈరోజు కంఠాలు అరివిచ్చినట్టు పాడలేదయ్యా. హృదయాలను తీల్చుకుని వచ్చింది ఆ పాట. పాటల రచయిత మెచ్చుకున్నాడు. నిజమే, ఇద్దరు విరహంతో వేగిపోతున్నారు. ఆనందకు విపరీతమైనగా కోపం వచ్చింది. ఈనాడు ఆమె ఒక పెద్ద నేపథ్య గాయని కావచ్చు. ఒకప్పుడు తన అంతస్తు హోదా మరిచి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ విశ్వాసమన్నా లేదా? ఒక్క మాట, ఒక్క పిలుపు పిలిస్తే అశాంతంగా ఆ రాత్రంతా బీచ్లో గడిపాడు. కవిత రికార్డింగ్ నుండి వచ్చి తన గదిలో కూర్చుంది. ఆమె మనసులో ఎన్నో రేళ్లు తన బాల్యం చలాకీగా అల్లరిగా తిరుగుతూ ముగ్గురు అమ్మ నాన్నతో చివాట్లు తినటం, తండ్రి తమని గొప్పగా చదివించుకోవాలనుకోవటం, ఆయన దురదృష్టాన్ని వరించాక ఆనంద రూపంలో అదృష్టం వరించని ఎంత ఆనందపడింది. అమృతం, ఆలాహలం, అదృష్టం దురదృష్టం కలిసి ఉంటాయని తెలియవు. ఆ రోజు ఎంత క్రూరమైంది. అమ్మ, చిన్నమ్మ ఉత్తరం వచ్చింది. గౌరీ ఉత్తరం తెచ్చి ఇచ్చింది. అక్క, నేనిక్కడ ఆనందంగా ఉన్నాను. ఆయన కూడా చాలా బాగా చూస్తున్నారు. నా విచారమల్లా నీ గురించి. ఆయన తిరిగి వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయంటున్నారు. నీకేం తక్కువ? నీవు తిరిగి జీవితంలో స్థిరపడు. రిషిని వాళ్ళు నిర్లక్ష్యం చేసిన రోజే మనమంతా లేమా? ఆలోచించు. ఆ తర్వాత ఆమె చూచిన ప్రదేశాలు వర్ణించింది. తన మధ్య ఏం జరిగిందని మర్చిపోయి మళ్ళీ వివాహం చేసుకుంటుంది. ఆమెను తిరిగి వివాహం చేసుకోగలడా? అమ్మా, స్నానం చేస్తారా? నాకు తలనొప్పిగా ఉంది. నువ్వు భోజనం చేసి పడుకో అన్నది. ఆమె వెళ్ళిపోయాక బల్ల మీద ఉన్న ఫోటో తీసింది. తను రిషిని ఎత్తుకుంది. ఆమె తన భుజం మీద చేయి వేసి నిల్చున్నాడు. తమాషాగా రిషికి అన్నప్రాసన చేద్దామనుకున్న రోజు తీసిన ఫోటో అది. నాన్న, ఫోటో గుండెల మీద పెట్టుకుని కుమిలిపోయింది. మర్నాడు ఉదయం లేచి రికార్డింగ్ రాలేదని ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అయింది. హలో, వణక్కం అమ్మ, కవితమ్మ. రికార్డింగ్ క్యాన్సిల్ ఇచ్చి అంత అంతపయ్య ఆనందం జలుబు చేసింటాం. రాత్రంతా బీచ్లో ఉండునా? జలుబు చెయ్యడా? సరే సరే, ఫోన్ పెట్టేసింది. ఆమె తల భారమైంది. తన అలా నిద్రకు దూరమయ్యాడేమో. తనలా అతను కూడా దూరమయ్యాడేమో. బట్టలు మార్చుకుని బయటికి వచ్చింది. డ్రైవర్ కారు తెచ్చాడు. వుడ్లాండ్స్ పోని కారు ఆగగానే దిగింది. ఆనంద్ గదిలో అడుగు పెట్టపోతూ ఆగిపోయింది. ఆనంద్, మీ నాన్న ఒంటరి వాళ్ళని ఫోన్ చేశాడు కాబట్టి సరిపోయింది. నువ్వు సెటిల్ అవ్వాలి. మళ్ళీ వచ్చేటప్పుడు ఒంటరిగా రాను అంకుల్. సరా? నేను అదే ఆలోచిస్తున్నాను. రాజమ్మ పెద్దదైపోయింది. తర్వాత చెప్పే వివరాలు వినలేదు. విని బ్రతకలేదు. గిరుక్కున వెనక్కి తిరిగిపోయింది. మరుసటి రోజు తన పాత ధోరణిలో కదలక మెదలక అందరితో పాడినట్టే పాడి వెళ్ళిపోయింది. ప్రొడక్షన్ వాళ్ళు చెప్పనే లేదా? పొగరు, గర్వం, అహంకారం. అతనికి మునిపెన్నడు లేని ఆగ్రహం కలిగింది. తను తిరిగి వివాహం చేసుకుని బుద్ధి చెప్పాలి అనుకున్నాను. ఆ రోజే మరో 2 సినిమాలకు పాడతానని అగ్రిమెంట్ రాసుకున్నాడు. కుమార్ తీసుకొచ్చిన సంబంధం తండ్రికి చాలా నచ్చింది. పల్లెటూరు జమీందారులు పొలం ఇస్తామంటున్నారు. అమ్మాయికి మసూచి వచ్చి ముఖం కాస్త కళ మారిందిట. నువ్వు వారం రోజుల్లో వివాహం జరిపించేస్తాం ఆనంద్. నీకు తెలియని విషయాలు కొన్ని చెప్తాను విను. మొదట అంతకత్తెను చేసుకున్నావు. ఏం సుఖపడ్డావు? నీకు మాయన్ మచ్చ మిగిల్చిపోయింది. ప్లీజ్ కుమార్, పోనీలే. ఇంటిని కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు కావాలిగా. బయటికి అందాలకి కరువు లేదు. చూడు కుమార్, ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రీతిగా ఉంటాయి. నాకు భార్య కావాలనుకోవడం లేదు. నాకు రిషికి తల్లి కావాలి. వాడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు, అవునా? ఒకవేళ క్షమించానని నీ భార్యను రమ్మన్నా అవివేకమే అవుతుంది. ఎందుకు? ఆవిడ లోగడ ఎన్నిసార్లు నీ స్నేహితుడు కృష్ణ దగ్గర రాలేదు? కనీసం నీ పిల్లని చూడటానికైనా వచ్చిందా? అబద్ధం, అబద్ధం. ఇప్పుడు వెళ్ళి చూడు. కృష్ణ ఇంట్లోనే ఉంది. వరంగల్ పౌర సన్మానం జరిగింది. అదే కృష్ణ చేయించాలని అందరూ అనుకుంటున్నారు. అబద్ధం. నువ్వింకా ఎంత అంధకారంలో ఉన్నావు? మా క్లబ్ తరఫున చేయిద్దామని వెళ్ళేసరికి కృష్ణ కౌగిల్లో. షడప్. ఐ పిటి యూ. మనసు మార్చుకుంటే కబురు చేయి. ఐ సే గెట్ అవుట్. కుమార్ వెళ్ళిపోయాడు. ఒక దృఢ నిశ్చయంతో బయలుదేరాడు ఆనంద్. ఆ రాక్షసి కృష్ణ ఇంట్లో ఉందటం. ఇదెట్లా పోతే మనకేంరా అని ఆయన అంటున్నా వినిపించుకోలేదు. మిత్రదోహి. చీచీ. కృష్ణ ఇంట్లో అడుగుపెట్టి ఆగిపోయాడు. కృష్ణ, అతని భార్య కవిత తలొక చోట కూర్చున్నాడు. కవిత మూర్తిభవించిన శోకదేవతలా ఉన్నది. కవిత, నన్ను అన్నయ్యగా అంగీకరించి రిషి మంచి చెడ్డలు చూడమన్న నాపై నాడే నీపై అధికారం చెలాయించే హక్కు వచ్చేసిందమ్మా. అన్నయ్యవే. నేను ఇలా మగ్గిపోవటం నీకు ఇష్టమేనా? కన్న కొడుకును దూరంగా ఉండే కంటితో చూచిపోవటానికి నేను ఎంత క్షోభపడుతున్నానో తెలియదు. అందుకే నేను ఆనందతో మాట్లాడతాను. వద్దన్నయ్య, వారి జీవితం నుండి తొలగిపోతానని వారి మీదే ప్రమాణం చేయించారు రంగనాథరావు గారు. గాడిద గుడ్డు. ఆయనకి ఏ ఆపద రాకూడదన్నయ్య. కళ్ళు ఒత్తుకుంది. అయ్యో, నీలాంటిది వెర్రిది ఉంటే ఆపదలా వస్తుంది. వేలకు వేల నిర్మాతల పేరు మీదుగా పంపుతుంటే. నా సంపాదన నా భర్తకి కొడుకు కాక మరెవరికి? ఒక్క మాట ఇవ్వు కృష్ణ. ఆనంద్ తిరిగి వివాహం చేసుకుంటే రిషిని పబ్లిక్ స్కూల్లో హాస్టల్లో చేర్పించు. ఎలాగమ్మా?
నా కోసం ఎన్నో అబద్ధాలు ఆడావు. నేను పంపినవన్నీ రిషికి నీ తరఫున అందజేసినట్టే. అయినా వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడన్న అనుమానం నీకెందుకొచ్చింది? నేను స్వయంగా నా చెవులతో విన్నాను అన్నయ్య. వాడిని చూచి చలించిపోయాను. అతని చేతుల్లో సేద తీరుదామనుకున్నాను. అతని చూపులు ఎంతో దూరం నిలబెట్టాయి. మర్నాడు ఆరోగ్యం బాగాలేదని తెలిసి హోటల్కి వెళ్ళాను. మై గాడ్! మీ ఇద్దరు కలుసుకున్నారా? లేదు. వెళ్ళేసరికే ఆయన జీవితంలో స్థిరపడతానని వాళ్ళ బంధువులతో అనటం విన్నాను. ఆ రోజు నేను పడ్డ క్షోభ చెప్పినా కూడా అర్థం కాదు. వెక్కి వెక్కి ఏడ్చింది కవిత. ఊరుకో కవిత ఊరుకో. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండును. కృష్ణ భార్య ఓదార్చింది. ఆనంద్ అప్రపృతుడైనట్టుగా నిలబడిపోయాడు. ఒక బలహీనురాలు బ్రతకటానికి తనకున్న కళని ప్రదర్శించే బజారు మనుషులని ఈసలిస్తాడు. తన తండ్రి ఎంత నటకుడు. ఓ నువ్వు నువ్వు ఆగిపోయాడు కృష్ణ. రాకూడని సమయంలో వచ్చానా? అన్నయ్య నేను వెళ్ళొస్తాను. కవిత లేచి భుజాల మీదుగా పమిట లాక్కున్నది. ఆనంద్ లోపలికి వెళ్ళి కవిత ముందు నిల్చున్నాడు. ఎన్నో నిష్ఠురాలు అడగాలని, ఎన్నో నిందలు వెయ్యాలని నోరు పెగిలి రాగలేదు. కవి మెల్లిగా పిలిచాడు. ఆమె తల ఎత్తి చూసి ఆ కళ్ళలో నిండుగా నీటిలో నీటిలో ఆనంద ప్రతిబింబం ఆమె అనువనువని ఉన్నట్టుగా అనిపించింది. ఆమె భుజాలపై చేతులు ఆంచాడు. వెళ్ళి కాఫీ పెట్టు. కృష్ణ భార్యను ఉద్దేశించి బయటకు వెళ్ళాడు. కవి అన్నింట్లోనూ నువ్వే గెలిచావు. వ్యక్తిత్వంలో, కళలో, ఔదార్యంలో, త్యాగంలో అన్నింటా నువ్వే గెలిచావు. అంతగా పొగడేయకండి అన్నగారు. మిసెస్ కృష్ణ ఆ గదిలో నుండి వరండాలోకి వెళ్ళిపోయింది. నన్ను క్షమించు కవిత. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజాదరణ పొందినదే కళ. ఒంటి మీద కండలతో పచ్చిగా వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో. అతను ఆగి ఆమె కళ్ళు ఒత్తాడు. అమ్మయ్య! కృష్ణ కత్తి మీద సాములండి. రిషిని నడిపించుకుంటూ వచ్చింది రాజమ్మ. ఆంటీ! రిషి పరుగున వచ్చి కవితను కౌగిలించుకున్నాడు. ఓ డాడీ ఇక్కడున్నాడా? వాడు భయంగా చూచాడు. ఆంటీ కాదు రిషి మమ్మీ. ఏం కాదు. ప్రామిస్? కావాలంటే అడుగు. రిషి ప్రశ్నార్థకంగా చూచాడు. కన్నీటితో అవునని తలూపి కొడుకుని హృదయానికి హత్తుకుంది. రాజమ్మ పిల్లిలా జారుకుంది. కొండంత మబ్బు క్షణంలో తేలిపోయినట్లుగా అయింది. అతని హృదయం గాలిలో తేలిపోతుంది. చిన్న పిల్లాడితో కేరింతలు కొట్టాలని ఉంది. కవిత కొడుకు బుగ్గల్ని ముద్దులతో తడిపేస్తూ తను అలసిపోయానని, డాడీ పాట పాడనివ్వలేదని చెబుతోంది. కవి నేనేం పాపం చేశాను? సాంబయ్య గారితో స్నేహం చేశారట అన్నది కొడుకుని జుట్టు సవరిస్తూ నవ్వి. మై గాడ్! ఈ వార్త నీ వరకు వచ్చిందా? అన్నాడు. డాడీ నేను మమ్మీతో వెళ్ళనా? మమ్మీయే మన దగ్గరికి వస్తుందిరా. రాదంట. తాతయ్య రానివ్వడంట. తాతయ్య నువ్వు అడగలేవా? మమ్మీ కోసం తాతయ్యతో ఫైట్ చేస్తాను రిషి అంటుంటే అందరూ నవ్వారు. కృష్ణ మిక్చర్ తెచ్చాడు. కాఫీ టిఫిన్ అయ్యాయి. మధ్యవర్తితో చచ్చాను. మీరిద్దరు రాజీ పడినట్టేనా? రోజు కార్యక్రమంతో చస్తూనే ఉన్నావు. ఇదో లెక్క. అవును రోయ్. కార్యక్రమం అంటే గుర్తుకొచ్చింది. ఎల్లుండి మన యువజ్యోతి వాళ్ళు నిర్వహించే 3వ కార్యక్రమం. దాంట్లో మీ ఇద్దరు పాడతాను. కృష్ణ నాకు మద్రాసులో కాదు స్వర్గంలో ఉన్న ఈ కార్యక్రమానికి ఉండవలసిందే. కాదంటే ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తాను. ఆనంద్ బాబు అయ్యగారు ఎట్లాగో చేస్తున్నారు. అర్జెంటుగా ఉండమన్నారు. వీరయ్య పరుగున వచ్చాడు. మీరు పదండిరా మేము వస్తాం. ఆటలో ఆనంద్ కవిత రిషిని పంపాడు. ఆనంద్ ఆందోళనగా చూస్తున్నాడు. కవి కష్టాలు తీరి అందరం సుఖంగా బ్రతకటం ఇష్టం లేదేమో విధికి ఆనంద్ దిగులుగా అన్నాడు. రిషి మాత్రం కబుర్లు చెప్పేస్తున్నాడు. ఆయనకి ఏమైనా అయిందంటే ప్రమాణం మర్చిపోయిన పాపం నాదే. డోంట్ బీ సెంటిమెంటల్ అన్నాడు మందలింపుగా. వాళ్ళిద్దరు దిగేసరికి రాజమ్మ దిష్టి నీళ్లు పట్టుకుని నిలబడింది. రంగనాథరావు గారు గుండులా గుమ్మంలో నిల్చున్నారు. పనివారు తండ్రి కలిసి ఆడిన నాటకం అర్థమైంది. ఆనందబాబు రిషిబాబు చేపట్టుకో. ముగ్గురిని నిలబెట్టి ఎర్రనీళ్ళు తీసిపోసింది. ఆనంద్ రిషి లోపలికి వచ్చారు. రామ్మ. రంగనాథరావు గారు ఎన్నో చెప్పాలని ఉంది. క్షమాపణ చెప్పాలని ఉంది. ఏది చేయలేకపోయాడు. కవిత మెల్లిగా లోపలికి వెళ్ళింది. బయట గదిలో అంత తాతామణంలో ముచ్చటం. వంటింట్లో రాజమ్మ పీరయ్యల హడావిడి. మధ్య గదిలో కవిత ఆనంద్ ఒకరినొకరు చూస్తూ మాటలు రానట్టుగా మొగబోయినట్టు కూర్చుండిపోయారు. ఎన్నో యుగాల ఎడపాట్లు తర్వాత చూచుకున్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. రేడియో కవిత పేరు అనౌన్స్ చేసినా వినిపించలేదు ఇద్దరికి. సమాప్తం.